సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వైసీపీలో సొంత పార్టీ మధ్య విభేదాలు తలెత్తాయి. సొంత పార్టీ నాయకురాలిపై కత్తితో దాడి చేయగా ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ ఘటన మంత్రాలయం నియోజకవర్గంలో జరిగింది. తనపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేయబోయాడని వైసీపీ నాయకురాలు తన కంప్లైంట్లో తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి గ్రామంలో కురువ మల్లయ్య దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ తెలిపారు. మంగమ్మకు అదే వైసీపీలో ఉన్న కురువ మల్లయ్యతో వాగ్వాదం జరిగిందని, అక్కడ ఉన్న షాపుల అద్దెల విషయంలో గొడవ జరిగినట్లు తెలిపారు. మల్లయ్య ఆవేశంతో మాజీ జెడ్పీటీసీ అయిన మంగమ్మ కడుపుపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ తెలిపారు. మంగమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. అక్కడ బాడిచ్చారు అన్నాక ఏడిపించారు బాడగంటే నాకు బాటలు నన్ను బాడిచ్చినా నాయమ్మ అంటే నువ్వు ఎట్లా కొట్లాడా కూపినారు ఓడోడికి షాక్ చుట్టూ కొడిసిడాలి నువ్వు కూర్చున్నా నిలబడినా ఉంటావు నాన్నే ఆ పిల్లగాని జాగ్రత్త పంపించాను అంతే.